హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై క్రియేషన్ ఛానల్. ఈరోజు అయితే మరొక లేటెస్ట్ అప్డేట్ మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భర్త చనిపోయిన వారికి ఎస్ఎస్ పెన్షన్స్ అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద 4,000 పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్ చాలామందికి భర్త చనిపోయినా రావడం లేదు. కాబట్టి గవర్నమెంట్ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఎస్ఎస్ పెన్షన్ అనేది సచివాలయంలో వెల్ఫేర్ అధికారి దగ్గర ఈ ఎస్ఎస్ పెన్షన్ అనేది అప్లై చేసుకోవడానికి ఇచ్చి ఉన్నారు. ఇందుకు సంబంధించిన మన మెమో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ వారు రిలీజ్ చేసి ఉన్నారు. అందుకు తాలూకా మెమో ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ చూశారు కదా, ఈ మెమోలో ఎవరు రిలీజ్ చేశారు అంటే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్ డిపార్ట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. ఈ డిపార్ట్మెంట్ ఆ మెమో నెంబర్ ఎంత అంటే 2624,637. ఈ మెమో నెంబర్ కింద ఏ రోజు రిలీజ్ చేశారు? 24వ తేదీ 4వ నెల 2025వ సంవత్సరం అంటే ఈరోజు అనేది రిలీజ్ చేసినారు. అయితే ఈ ఎన్టీఆర్ రైతు భరోసా పెన్షన్ స్కీమ్ అనేది ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఈ అప్లికబుల్ అవుతుంది ఈ మెమో ద్వారా అంటే 1వ తేదీ 12వ నెల 2023 సంవత్సరం నుంచి 31వ తేదీ 10వ నెల 2024 సంవత్సరం వరకు ఈ గ్యాప్లో వారికి అయితే పెన్షన్ అనేది భర్త చనిపోయిన వారికి పెన్షన్ అనేది రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టోటల్గా 89,788 పెన్షనర్స్ అయితే ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ పెన్షనర్ అందరికీ మన గవర్నమెంటు పెన్షన్ శాంక్షన్ ఇవ్వడం అనేది జరిగింది. ఎంత అమౌంట్ అంటే 4,000 రూపాయలు అనేది పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, భర్త చనిపోయిన వాళ్ళందరూ మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేటు, అలాగే మీ ఆధార్ కార్డు, మీ భర్త ఆధార్ కార్డు, అలాగే మీ ఫ్యామిలీ రేషన్ కార్డు, మీ ఆధార్ అప్డేట్ హిస్టరీ, అలాగే మీ ఆధార్ కార్డు లింకప్ అయిన ఫోన్ నెంబరు, ఇవన్నీ తీసుకొని మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో వెల్ఫేర్ అధికారిని సందర్శించండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మై క్రియేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.